హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో మిరపకాయ బజ్జీ అయితే చేసి చూపించబోతున్నానండి. ఈ మిరపకాయ బజ్జీలు చాలా గుల్లగా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే మనం ఇందులో వంట సోడా అనేది అసలు వాడకుండా ఈ మిరపకాయ బజ్జీలను అయితే వేసుకుందాము. బయట నుంచి కొని తెచ్చుకునే మిరపకాయ బజ్జీల కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎంతో హెల్దీ, అలాగే చాలా టేస్ట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేశారంటే మిరపకాయ బజ్జీలు ఒకటి తినేవాళ్ళు 4 తింటారనమాట. అంత బాగుంటాయి. అస్సలు కారం లేకుండా ఈ మిరపకాయ బజ్జీలని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మిరపకాయ బజ్జీలు వేసుకోవటానికి పచ్చిమిరపకాయలను అయితే తీసుకోవాలండి. ఇలా లావుగా పొడవుగా ఉండే పచ్చిమిరపకాయలను తీసుకుంటే మనకి బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి ఈ సీజన్లో ఈ పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అలాంటి టైంలో మిరపకాయ బజ్జీలను వేసుకొని తింటే మధ్యాహ్నం టైంలో చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ముందుగా పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలండి. అన్ని పచ్చిమిరపకాయలని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో లోపల ఉన్న ఈ సీడ్స్ అన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట. మీకు కారంగా తినాలి అంటే కనుక ఈ లోపల ఉన్న గింజల్ని ఉంచేసి మనం స్టఫ్ చేసుకోవచ్చు. కొంచెం కారం తక్కువగా ఉండాలి అంటే కనుక లోపల ఉన్న ఈ గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. చాలామంది మిరపకాయ బజ్జీ తినాలంటే అమ్మో మిరపకాయ బజ్జీయా అని అంటారనమాట. ఎందుకంటే ఇవి చాలా కారంగా నోరు మండుతూ ఉంటుందండి తినేటప్పుడు. అలా కారం లేకుండా ఉండాలంటే లోపల ఉన్న ఈ గింజలను తీసేసుకొని మధ్యలో పెట్టుకునే స్టఫింగ్ బట్టి మనకి కారం లేకుండా కమ్మగా టేస్టీగా ఉంటాయి అన్నమాట మిరపకాయ బజ్జీలు అయితే. కొంతమంది అయితే మిరపకాయ బజ్జీని స్పైసీగా తినడానికి ఇష్టపడతారండి. అలా తినే వాళ్ళు అయితే గింజలను ఉంచేసుకొని మిరపకాయ బజ్జీలని వేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం పచ్చిమిరపకాయలన్నీ కూడా సీడ్స్ అయితే తీసేసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. నేను చూపించినట్టుగా కనుక పచ్చిమిరపకాయ బజ్జీని వేశారంటే చిన్నపిల్లలైనా కూడా మిరపకాయ బజ్జీని తినేస్తారండి. అంత బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ బజ్జీల్లోకి మనం మధ్యలోకి పెట్టుకోవడానికి స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను కారపు బూందీని అయితే వేసుకుంటున్నానండి. ఈ కారపు బూందీని కొంచెం మెత్తగా దంచుకోవాలి. లేకపోతే ఒక మిక్సీ జార్లో వేసుకొని పల్సిచ్చినా కూడా మెత్తగా నలుగుతుందండి. అలా అయితే మనం లోపల స్టఫింగ్ పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. ఈ దంచుకున్న ఈ కారపు బూందీలోకి 1.5 స్పూన్ వరకు వామ్ని అయితే తీసుకుంటున్నానండి. ఈ వామ్ వేసుకోవటం వల్ల డైజెషన్ అయితే చక్కగా అవుతుందన్నమాట. ఏ బజ్జీ వేసినా కూడా మనం ముందుగా శనగపిండి వాడతామండి. శనగపిండి వల్ల కొంచెం డైజెషన్ ప్రాబ్లం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. వాము వేసుకోవటం వల్ల ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు, నిమ్మరసం కూడా వేసుకోవాలి. కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి. నేను వాము వేసుకున్నాను కాబట్టి ఆ ఘాటు సరిపోతుందని నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేయలేదన్నమాట. మీకు పులుపు కావాలి అనుకుంటే కనుక నిమ్మరసాన్ని పిండుకోండి. పులుపు అవసరం లేదనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చండి. ఇలా కలుపుకున్న ఈ స్టఫింగ్ని మనం పచ్చిమిరపకాయల్లో మధ్యలో సీడ్స్ తీసేసుకున్నాం కదండి, మొత్తం స్టఫింగ్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలన్నమాట. మిరపకాయ బజ్జీ లోపల పెట్టే స్టఫింగ్ కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలండి. లోపలంతటికి కూడా పట్టేలాగా పెట్టుకోవాలి. ఆ వామ్ ఫ్లేవర్ తినేటప్పుడు చక్కగా తెలుస్తుంది అనమాట. లోపల పెట్టే స్టఫింగ్ కొంచెం గట్టిగా నొక్కి పెట్టకపోతే కనుక బజ్జీలు వేసుకునేటప్పుడు స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఈ బూందీ ప్లేస్లో మీరు వేయించుకున్న పల్లీల పొడినైనా పెట్టుకోవచ్చు, రోస్టెడ్ పుట్నాల పప్పు పొడి అయినా పెట్టుకోవచ్చు. మీకు ఏ టేస్ట్ బాగుంటుంది అనుకుంటే కనుక ఆ టేస్ట్ని అయితే వాడచ్చు అనమాట. నేను కొంచెం సింపుల్గా త్వరగా అయిపోతుందని చెప్పి కారపు బూందీని అయితే యాడ్ చేసుకున్నాను స్టఫింగ్ కోసము. లోపల పెట్టుకునే స్టఫింగ్ వల్ల మనం మిరపకాయ బజ్జీ తినేటప్పుడు పుల్లగా కారంగా తినడానికి భలే ఉంటుందండి టేస్ట్ అయితే. పచ్చిమిరపకాయలన్నిటిలో కూడా ఈ ఫిల్ చేసుకోవాలండి ఈ స్టఫింగ్ అంతా కూడా. ఇలా చేసుకున్న ఈ పచ్చిమిరపకాయల్ని ఒక పక్కన పెట్టుకోవాలి. మిరపకాయ బజ్జీ లోపల పెట్టుకున్న స్టఫింగ్ ఊడిపోకుండా చూసుకోవాలండి. మనం స్టఫింగ్ పెట్టుకునేటప్పుడే బొటన వేలుతో నొక్కి ప్రెస్ చేస్తే కనుక స్టఫింగ్ అనేది గట్టిగా అతుక్కుని ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం శనగపిండి బజ్జీలు బ్యాటర్ అయితే కలుపుకుందామండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి నేను 1.5 కప్తో శనగపిండి అయితే తీసుకుంటున్నాను. మీరు గ్లాస్తో అయినా పర్వాలేదు, లేకపోతే మీకు తెలిసిపోతుంది కదండి బజ్జీలకి ఎంత సరిపోతుందో, అలా కూడా తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు మీగడైతే తీసుకుంటున్నానండి. ఈ మీగడ వేసుకోవటం వల్ల మనకి గొల్లగా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయండి.
మనం ఇందులో వంట సోడా అనేది యాడ్ చేయట్లేదన్నమాట. మీగడ కూడా వేసుకున్న తర్వాత ఈ పిండి అంతటికి కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఈ బజ్జీలకి వాడుకునే శనగపిండి మంచి క్వాలిటీ శనగపిండి అయితేనే బాగుంటుందండి. కొన్ని షాపుల్లో అయితే శనగపిండిలో బియ్య పిండి కలిపి అమ్మేస్తున్నారండి. అలా అయితే కనుక బజ్జీలు అంత రుచిగా ఉండవు. అలా కాకుండా మంచిగా ఉండే శనగపిండిని తీసుకోండి. లేకపోతే మనం పచ్చి శనగపప్పుని ఎండబెట్టి ఇంట్లో ఆడించుకున్నా కూడా ఆ శనగపిండి అయినా కూడా చాలా బాగుంటుంది బజ్జీలకి. ఈ శనగపిండిలోకి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం చేతితో కానీ విస్కర్తో కానీ కలుపుకోవాలండి. బజ్జీల పిండి అయితే ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ పలచగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. పిండిని ఈ విధంగా కలుపుకుంటే మనకి మిరపకాయ బజ్జీ పిండిలో ముంచితే కనుక పిండి అతుక్కుని ఉంటుందండి. అలా ఉంటేనే మనకి మిరపకాయ బజ్జీలు అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు మనం ఈ పిండిలోకి మిరపకాయలని డిప్ చేసి ఆయిల్ బాగా హీట్ చేసిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే బజ్జీలను వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ బాగా పీల్చేసుకుంటాయి అన్నమాట. చూసారు కదండి మిరపకాయ బజ్జీలని పిండిలో ఎలా ముంచి వేసానో. మనం స్టఫింగ్ పెట్టుకున్న పార్ట్ పైకి ఉండాలన్నమాట. లేకపోతే కనుక లోపల ఉన్న స్టఫింగ్ అంతా ఊడిపోతుందండి. మిరపకాయ బజ్జీలు పిండిలో ముంచేటప్పుడు స్టఫింగ్ పార్ట్ అనేది కట్ చేసిన పార్ట్ పైకి ఉండాలి. ఈ విధంగా ఆయిల్లో వేసుకున్న తర్వాత అటు ఇటు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు. మనం వంట సోడా వేయకుండా మీగడ వేసి కలుపుకున్నాము. బాగా పొంగి గొల్లగా వచ్చినాయి కదండి. మీకు కనుక గొల్లగా రాకుండా పిండి గట్టిగా ఉంటే కనుక ఇందులో కొంచెం వంట సోడాని యాడ్ చేసుకోవచ్చండి. ఏం పర్వాలేదన్నమాట. మనం వేసుకున్న బజ్జీలు లోపలికంటా వేగి క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే కనుక బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం బజ్జీల బండి దగ్గర తింటూ ఉంటాం కదండి, అరటికాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసేస్తారనమాట. అవి కొంచెం మెత్తగా ఉంటాయండి. అలా మెత్తగా కావాలి అనుకుంటే కనుక లైట్గా కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. మనకి బాగా కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే కనుక ఇలా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగిలిన స్టఫ్ చేసుకున్న బజ్జీలన్నీ కూడా అదే విధంగా వేసుకోవాలి. మీకు బజ్జీలు కనుక డబల్ లేయర్లో కావాలి అంటే కొంచెం ఇలా వేగిన తర్వాత తీసేసి మళ్ళీ బజ్జీల పిండిలో ముంచి మళ్ళీ వేసుకుంటే కనుక మనకి ఇంకా పెద్ద సైజులో వస్తాయి. బజ్జీలు కూడా డబుల్ సైజులో ఉంటాయి అన్నమాట. మనం తీసుకునే మిరపకాయల సైజుని బట్టి కళాయిని కూడా పెద్దదా చిన్నదా అని చూసి పెట్టుకోవాలి. పొడవుగా ఉంటే కనుక మరీ ఇరికైపోతూ ఉంటుందన్నమాట. పెద్ద సైజు కళాయి పెట్టుకుంటే చక్కగా వేగుతాయండి. చూడండి ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి అనమాట. ఈ బజ్జీలు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మిరపకాయ బజ్జీలన్నీ వేసిన తర్వాత పిండి మిగిలిపోతుంది కదండి. ఈ కొంచెం పిండిలో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని చేతితో స్మాష్ చేసుకుని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుని ఈ పిండిలో కలిపేసుకుని ఉల్లిపాయ పకోడీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కారం కారంగా పచ్చిమిరపకాయ బజ్జీ తింటూ పక్కన ఉల్లి పకోడీ కూడా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎంతమంది ట్రై చేస్తారు, ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఈ ఉల్లి పకోడీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు స్టఫింగ్ కోసం పల్లీలని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలని పొట్టుతో ఉన్నా పర్వాలేదండి, ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేసి పొట్టు తీసేసి నేనైతే స్టోర్ చేసుకుంటాను. అవి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకునే పల్లీల కంటే ఇలా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. మనం మిరపకాయ బజ్జీ తింటున్నప్పుడు ఈ పల్లీలు క్రంచీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఈ పల్లీలను పక్కన పెట్టుకుని ఇంకొక బౌల్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. అందులోకి స్పైసీ కోసం కొంచెం కారం, ఉప్పు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన ఉప్పు, కారం ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా మిక్స్ చేసుకుని మనం ఇందులో పులుపు కోసం నిమ్మకాయనైతే పిండుకోవాలండి. నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఈ చెక్కలో ఉన్న సీడ్స్ తీసేసి నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా పిండుకుంటే మనకి బజ్జీలు తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా తినడానికి బాగుంటాయి అన్నమాట. ఈ పల్లీల్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం
మిరపకాయ బజ్జీల్లోకి స్టఫింగ్ పెట్టుకోవాలండి. మిరపకాయ బజ్జీల్లోకి స్టఫింగ్ కావాలంటేనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. పల్లీలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ స్టఫింగ్ అవసరం లేదనుకుంటే కనుక డైరెక్ట్గా అలానే తినేయచ్చు అనమాట. అలా తిన్నా కూడా బాగుంటుందండి. కానీ ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, నిమ్మరసం పిండింది స్టఫ్ చేసి నూనెలో ఫ్రై చేసిన ఈ పల్లీలను పెట్టుకుని తింటే అదిరిపోతుందన్నమాట. భలే ఉంటుందండి టేస్ట్ అయితే. మనం అన్ని పచ్చిమిరపకాయల్లోనూ కూడా ఇలా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు పెట్టుకునే కంటే ముందుగానే పెట్టుకుని ఇలాగా ప్రిపేర్ చేసుకున్నామంటే ఒకేసారి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఒకేసారి అందరికీ ఇచ్చేయచ్చు అనమాట. బజ్జీలు అమ్ముకునేవాడు ఇలా అన్నీ కూడా పెట్టి స్టఫ్ చేసేసి అద్దంలోంచి బయటికి కనిపించేలాగా పెడితే మనకి చూడగానే తినాలి అని అనిపిస్తుంది అనమాట. మనం కూడా ఇంట్లో ఇలా పిల్లలకి డెకరేట్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. బయట తినే ఫుడ్ కంటే ఇంట్లో చేసుకుంటాం హెల్దీ అనమాట. ఇంట్లో ఇలా చేసి పెట్టామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అనుకునేవాడు అదే ఆయిల్లో రోజు డీప్ ఫ్రై చేస్తూనే ఉంటాడండి. ఆయిల్ అయిపోగానే మళ్ళీ అందులోనే ఆయిల్ పోస్తూ ఉంటాడనమాట. అది అస్సలు హెల్త్కి మంచిది కాదండి. ఎప్పుడైనా బయట తింటే పర్వాలేదు కానీ ఎక్కువగా ఇంట్లో వండి పెట్టడానికి ట్రై చేయండి. ఈ మిరపకాయ బజ్జీల రెసిపీ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక కామెంట్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.